ఇమ్మడి రవిని పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. సినిమాల పైరసీ, వెబ్సైట్లు, నిధుల సమీకరణపై 5 రోజులు విచారించనున్నారు పోలీసులు. ఎన్నో సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు వేల కోట్లు నష్టం చేశాడనేది రవిపై ప్రధాన ఆరోపణ. 5 రోజుల క్రితం విదేశాల నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బొమ్మ బంద్ అయింది గాని రవి అసలు కేసు ఇప్పుడే సురువు అయ్యింది. ఇటు పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగానే అటుకెళ్లి ఈడీ ఉరికొచ్చింది. మళ్ళా ఏమయ్యింది, ఎట్లా అయింది, ఏం తెలిసిందో మొత్తం వివరాలు మాకు కూడా చెప్పుండ్రని సిటీ పోలీస్ బాస్ సజ్జనర్ సార్ కు ఉత్తరం రాసింది. మనీ లాండరింగ్ జరిగినట్టు డౌట్ ఉందట. అంటే రూల్స్ తప్పి పైకం మల్పుడు, నల్ల పైకం తెల్లగా చేసుడు, ట్యాక్సులు ఎగ్గొట్టుడు, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఆల్రెడీ రవి అకౌంట్ ఉన్న 3.5 కోట్ల రూపాయలు బయటికి తీయకుండా బందోబస్తు తాళాలు వేసిర్రు. 4 అకౌంట్లకెళ్ళి 20 కోట్ల రూపాయలు అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు పోయినట్టు తేలిందట. మనోనికి 21 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 34 డెబిట్ క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఐబొమ్మ బప్పం టీవీలతో వచ్చే ఆమ్దాని కంటే నడిమిట్లో చూపించే బెట్టింగ్ యాప్లతోటే మస్తు కమాయించిందని పోలీసులు అంటున్నమాట. నెలకు 11 లక్షలు వస్తుండేనట. గా పైసలతోటి నెలకో దేశం తిరుగుకుంటా ఏడికి పోతే ఆడ మీటింగ్లు పెట్టి నెట్వర్క్ పెంచుకున్నాడట తక్కువ టైంలోనే. ఇండియాలుంటే ఇడిచిపెట్టారని 80 లక్షలు పెట్టి కరేబియన్స్ దీవులలో ఒక దేశం పాస్పోర్ట్ సంపాదించిందట. ఓ పని మీద హైదరాబాద్ కు వస్తుండని మతలాబంది లటుకున దొరకవచ్చినాకనే రవి పంతనమేందో పతారేందో బయటపడి 4వ సినిమాలే షాక్ అయ్యారు అనుకో రాదుండ్రే. ఏహే లేలే భార్యనే పట్టించిందనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటికే 5 కేసులు పెట్టిర్రు. ఇక పోలీసులు కస్టడీలకు తీసుకున్నాక ఏం అడుగుతారో, మనోడు ఏం చెప్తాడో, అటు ఈడీ ఏం తెలుస్తుందో గానీ పెద్దోళ్ళం కొట్టి పేదోళ్ళకి పెట్టిన హీరో అని అయితే సోషల్ మీడియాలో తారీఫ్ చేస్తున్నారు రవిని.